ఎవరైనా చెప్పినా ఓటీటీ దెబ్బకు ఇప్పుడు సినిమాల నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒకప్పుడు సినిమాను వందల రోజులు ఆడించే పరిస్థితి నుంచి ఇప్పుడు 2 వారాల సినిమా థియేటర్లో వచ్చి మౌత్ టాక్ బాగుంటే చాలు మంచి లాభాలు వచ్చేస్తున్నాయి. తర్వాత సంగతి దేవుడెరుగనుకుంటా సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. ఓటీటీలకు జనం అలవాటు పడిపోయారు. ఇక థియేటర్కి జనం రాకపోతే ఓటీటీకి అమ్ముకోవడమే దిక్కు. వాళ్ళు అడిగినప్పుడు మనం అమ్మకపోతే వచ్చేది కూడా రాదు. ఇలా నిర్మాతలు డిమాండ్ చేసే పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది. అయితే ఓటీటీ విషయంలో బాలీవుడ్ కాస్త కఠినంగానే వ్యవహరిస్తుంది. వాళ్ళకు సినిమా లాభాల విషయంలో భయం తక్కువ. మనాళ్ల పరిస్థితి కాస్త వేరుగా ఉంటుంది. అందుకే బాలీవుడ్లో ఒక రూల్ తీసుకొచ్చింది. సినిమా విడుదలైన 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలు విడుదల చేయాలనే రూల్ పెట్టారు. లేకపోతే థియేటర్లు ఇవ్వమంటూ రూల్ తెచ్చారు. ఇప్పుడు ఈ రూల్ మన తెలుగులో కూడా రావాలంటున్నారు నిర్మాత బన్నీవాసు. ఇక సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరి ప్రశ్నకు కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చారు. మీరు ఇంట్లో కూర్చుంటే 4 వారాలకి సినిమాను ఓటీటీ ద్వారా ప్రసారం చేస్తామని దిల్ రాజు అన్నారు కదా, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. దీనిపై స్పందించిన బన్నీవాసు, ఎవరెన్ని బాధలు పడినా ఏం చేసినా చిత్ర పరిశ్రమలో యూనిటీ లేకపోతే ఏమీ చేయలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛాంబర్ ఇంకెవరైనా రూల్స్ పెడితే ఇది సక్సెస్ అయ్యేది కాదు అని అన్నారు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలన్నారు. 8 వారాల కన్నా ముందే సినిమా ఓటీటీలో విడుదల చేస్తే థియేటర్లు ఇవ్వమని బాలీవుడ్ తీసుకున్న కఠిన నిర్ణయాలను ఇక్కడ కూడా అమలు చేస్తేనే దారిలోకి వస్తారు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో కాకరేపుతున్నాయి.